ఒక రోజండి ఒక సినిమా వచ్చింది మా హాల్లో. జగదేక వీరుని కథ. దాంట్లో ఎన్టీ రామారావు और బి సరోజాదేవి హీరోయిన్. అప్పటి వరకు బి సరోజాదేవి అంటే నాకు తెలియదు. సరే, నేను మా అన్నయ్యని అడిగాను, అన్నయ్య ఎవరో బి సరోజాదేవిట హీరోయిన్, ఎట్లా ఉంటుంది ఆ సినిమా అంటే, మా అన్నయ్య అన్నాడు, ఒరే నువ్వు ఆ సినిమాలో ఆ అమ్మాయిని చూసావంటే విడిచిపెట్టలేవు, నువ్వు అంత బాగుంటుంది అమ్మాయి అన్నాడు. సరే అని వెంటనే ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాను. జగదేక వీరుని కథ, ఎన్టీ రామారావు బి సరోజ, జానపద చిత్రం. బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా నటన కూడా చాలా బాగుంటుంది. ఇక ఆ రోజు కుర్చీలో కూర్చొని చూశాను. మళ్ళీ మర్నాడు సెకండ్ ఆటకి మళ్ళీ వెళ్ళి అదే సినిమాని అదే కుర్చీలో కూర్చొని రెండోసారి కూడా చూశానండి. అంత గొప్ప హీరోయిన్. ఈరోజు చాలా బాధాకరమైన రోజు అండి. అది కూడా నేను ఈరోజు ఒక పాట కూడా రికార్డింగ్ చేశాను. ఆ అమ్మాయి పాటే, అందలం ఎక్కాడమ్మా అందకుండా పోయాడమ్మా. దాగుడు మూతలు ఎన్టీ రామారావు హీరో, బి సరోజాదేవి హీరోయిన్. గంట కష్టపడి ఆ పాటను రాసి కొంచెం పాట పాడి రికార్డ్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేశాను, యూట్యూబ్ ఛానల్లో. ఈరోజే ఒక్క పాటే పాడదాం అనుకున్నాను. ఏమంటారు, 6 బి సరోజాదేవి చనిపోయిందని యూట్యూబ్లో చూశాను. స్టన్ అయిపోయాను ఒక్కసారి. ఇంకా నిజమో ఇది ఫేక్ న్యూస్ అంటే మళ్ళీ గూగుల్లో కొట్టి చూశాను. గూగుల్లో నిజమైన వచ్చింది. 87 years అండి. కానీ చాలా గ్రేట్ హీరోయిన్. ఇంత మంచి గ్రేట్ పద్మశ్రీ అవార్డు మొట్టమొదట సావిత్రి కన్నా ముందు గవర్నమెంట్ ఈ అమ్మాయికి ఇచ్చిందండి పద్మశ్రీ అవార్డు. పద్మశ్రీ బి సరోజాదేవి బ్రహ్మాండమైన హీరోయిన్ అండి. చాలా బాధ వేసింది నాకు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు అండి. చాలా బాధపడ్డాను నేను. ఓకే, చాలా సినిమాలు ఉన్నాయి అమ్మ, చాలా చూశాను నేను. ఎన్టీ రామారావుతో భూ కైలాస్ సినిమా ఉంది, జగదేక వీరుని కథ, ఇంకా నాగేశ్వరరావుతో ఆత్మబలం, పెళ్లి కానుక, భలే సినిమాలు. చాలా గ్రేట్ హీరోయిన్ అండి పద్మశ్రీ బి సరోజాదేవి. అటువంటి అమ్మాయి పాపం మరి పెద్దదైపోయింది, 87 ఏజ్ట. మరి ఆ అమ్మాయికి మనస్సు ఆత్మశాంతి చేకూరాలని దేవుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నానండి. బాధాకరం విషయం, మీతో సంతోషమైన బాధైనా మీతోనే నేను పంచుకుంటాను, ఇంకెవరితో పంచుకుంటాను. కాబట్టి ఏమనుకోకండి. థ్యాంక్ యూ, నమస్తే అండి. చాలా గ్రేట్ హీరోయిన్, మర్చిపోలేము ఆ అమ్మాయిని. ఇప్పటికి కూడా నేను ఆ అమ్మాయి సినిమాలు చూస్తూనే ఉంటాను, ఆ అమ్మాయి పాటలు పాడుకుంటూనే ఉంటాను. ఏమంటారు, పద్మశ్రీ బి సరోజాదేవి అంటే గ్రేట్ అనమాట, ఎగ్దమ్ నెంబర్ 1 హీరోయిన్. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.